అనంతపూర్ జిల్లా బళ్ళారి రోడ్డులోని భారత్ పెట్రోల్ పంప్ దగ్గరలో గల జనశక్తి కాలనీలో నిన్నటి రాత్రి స్థానిక జనాలకి శబ్ద కాలుష్యంతో ఇబ్బంది కలిగించే విధంగా కాలనీ వాసుల ఆరాధ్య దైవాన్ని దూషిస్తూ వారి మనోభావాలు దెబ్బతినేలా జరుగుతున్న క్రైస్తవ మత ప్రచారాన్ని స్థానిక హిందువులు తిప్పికొట్టారు. ఇది వరకు ఇలాంటివి ఎన్నిసార్లు వారించినా కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల్లోనే ఇది 5వ సారి అని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు మరియు స్థానిక హిందూ సంస్థల సభ్యులు కలిసి వారిని అడ్డగించి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రదీప్, వెంకటరాముడు, యనమల శ్రీనివాసులు, యనమల మారెప్ప, యనమల వెంకటసాయి, యనమల మనోహర్ మరియు స్థానిక హిందువులు దాదాపుగా 50 మందికి పైగా హాజరయ్యారు. బైకులు పెట్టుకొని భజన చేసుకుంటే అందరికి వీధి వీధులు ప్రచారం ఏమని చెప్పినారేమో వీళ్ళకందరికి. తమ్ముడు అంటే ఎన్ని తోర్లు చెప్పినామన్నా మీకు? ఎన్ని తోర్లు వీడియోలు ఉన్నాయి మీవన్నీ? ప్రతి ఒక్కటి మా దగ్గర చూపిలా. పర్మిషన్ ఒక్కరితో ఒకరు ఉండవు పర్మిషన్ లో. ప్రచారం చేయడానికి ఎట్లా సార్? బుద్ధి ఉందా లేదా? ప్రచారం చేయమని ఎన్ని తోర్లు చెప్పినారు? దేవుడు చెప్పినాడు. నీ కళ్ళకు చెప్పండి. నీకే చెప్ప. ఈ దేవుడు చెప్పమన్నాడు మీకు. ప్రచారం చేయమని ఎందుకు చెప్పినారు? దేవుడు ప్రచారం చేయమని నేనే దేవుడు అని చెప్తాడా? దేవుడు లేరా? మిగతా వాళ్ళు దేవుడు లేరా? మీరు క్రిస్టియన్స్ అయితే మీ ఇంట్లో బోధన చేసుకో, పెట్టుకో, మీకు దానిలో చేసుకో. ప్రచారం ఎందుకు చేస్తున్నావు? ప్రచారం ఎందుకు చేస్తున్నావు? హిందూ ఇప్పుడు ఆడ తొలిచెట్టు ఉంటే దానిలో వేయిస్తారా? మీకు గుర్తు ఉందా లేదా? ఆడ రోడ్లో ఇస్తున్నారు. రోడ్లో ఇంతమంది చెప్పినాము. భారత్ మాతకి జై అంటారు. బుద్ధి లేదా? మరి భారత బ్రతుకుతున్నారా? భారత్ మాతకి జై అనండి. భారత్ మాతకి జై అనండి. భారత్ మాత చేయండి. మీరేమంతా బ్రిటిష్ వాళ్ళ? బ్రిటిష్ వాళ్ళు పుట్టారా మీరు? భారత్ మాతకి పోలీసులు ఫోన్ చేసావా? భారత్ మాతకి ఎందుకనల్లా మీరు బలవంతం చేస్తున్నారా? అంటే మీరు భారతదేశంలో పుట్టారా? మీరు పుట్టారా? ఇప్పుడు రాజ్యాంగం చెప్తాను. నువ్వు చెప్పు. నేను భారతీయ చేస్తున్నారన్న వీళ్ళు హిందువులందరినీ భారత్ మాతకి కట్టుబడి బ్రిటిష్ రాజ్యాంగం ఇండియా పుట్టలేదా? వీళ్ళ దేశంలో పుట్టింది. అడుగు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. మేల్కో, 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 మేల్కో. జై జై శ్రీరామ్, 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 జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మేల్కో, 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 మేల్కో. జై జై శ్రీరామ్,
జై శ్రీరామ్ జై శ్రీరామ్ వర్ధిల్లాలి 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 జై జై శ్రీరామ్ 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 జై 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 శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వర్ధిల్లాలి మేల్కో 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 వర్ధిల్లాలి ఏ మీకు చెప్తే వినపడదా బ్రో జై 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 మేల్కో 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 వర్ధిల్లాలి 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 జై 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 శ్రీరామ్ 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 మేల్కో 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 వర్ధిల్లాలి 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 ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఆయన ఫైనల్ వార్నింగ్ ఇదే ఫైనల్ వార్నింగ్ ఏం లేదన్న ఇదే ఫుల్ వార్నింగ్ వీళ్ళకి ఎన్నిసార్లు అని చెప్పారు అంటే బాగుండదు జనశక్తి జనశక్తి ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఆటో స్టాండ్ దగ్గర ఎస్పీ గారికి ఫోన్ చేసి మీటింగ్లో ఉన్నారో ఏమో ఎక్కలేదు వీడియో కాల్ కూడా చూపిస్తామని వీడియో కాల్ ఆన్ చేస్తాను చేయలేదు హిందువుల్ని కన్వర్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు హిందువులుగా ఉండి మళ్ళీ క్రిస్టియన్గా వెళ్ళిపోయినారు పోకపోండి వాళ్ళు ఎవరు వస్తారు కానీ మా ఎస్సీ కాబట్టి ఇంకెళ్ళి అన్యాయం ఎవరు మాట్లాడేది వీళ్ళకి 5వ సారి అండి వీళ్ళకి 5వ సారి ఇది ఆపడం చెప్పినాము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి మర్యాదగా చెప్పి కూడా వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదంటే ఇప్పుడు కూడా నెగ్లెక్ట్గా ప్రవర్తిస్తారు మేము అందరూ పోవాలా అందరూ కన్వర్ట్ అయిపోవాలా అందరూ కన్వర్ట్ అయి పాస్టర్ పెద్ద పెద్ద మొత్తాలండి ఎలా చెప్పండి శాశ్వత పరిష్కారం
మీరు నాకు ఫిర్యాదు ఇది నేను ఎక్కడెక్కడ చేసేది కాదు, మీరు ఇచ్చిన ఫిర్యాదుని నేను ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి దానికి చట్టపరంగా ఏం చర్య తీసుకోవాలి. ఇవి సెన్సిటివ్ ఇష్యూస్, సున్నితంగా హ్యాండిల్ చేయాలి. దయచేసి ఎవరు కూడా సబ్జెక్ట్ కాదు ఇది. ఎవరు కూడా ఇది సున్నితమైన విషయం, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నా ఇష్టంగా నేను చేయడానికి లేదు. ఇచ్చిన ఫిర్యాదు అని దాని సమాచారం సేకరించుకొని నా అధికారికి ఇమీడియట్గా తెలియపడతాను, సూచనలు తీసుకుంటాను. వాళ్ళు చెప్పిన లాభం ఏదైతే చట్టప్రకారం తీసుకోవాలో తీసుకుంటాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు వాళ్ళకి మెల్లగా చెప్పినాం. దాంట్లో చదువుకునే వాళ్ళు ఏం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరికీ విషయం తెలుసు, మీకేం తెలుసు, మనకేం తెలుసు, మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, మాకేదో అర్థం తెలుసు, వాళ్ళు మాకంటే బాగా తెలుసు. ఆర్టికల్ గురించి కానీ, భారతదేశం గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ, అంతల గురించి. అయినా కూడా వాళ్ళు ఇంత మెల్లగా చెప్పినా కూడా పదే వాళ్ళు ఉల్లంఘిస్తున్నారంటే అది చట్టపరంగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు. ఒకటి రాజ్యాంగపరంగా, రెండు మనకు మా హక్కులు వాళ్ళు కాలు రాస్తున్నారు. ఏంటంటే మేము చేసుకునే పనులకి వాళ్ళు భంగం కలిగించేది కాకుండా ఇప్పుడు ఎక్కడ పడితే ఇక్కడ పార్కింగ్ చేయడం, ఇది సామాన్య ప్రజలు కూడా, అంటే హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు ఎవరికైనా కానీ అందరికీ ఇబ్బంది కట్టి పెట్టే పరిస్థితి. పైగా మళ్ళీ హిందువుల దగ్గరకు వచ్చి హిందువులు ఇలా లోపరుచుకోవడం, మాయమాటలు చెప్పడం, వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలు అందరికీ తెలుసు. వాళ్ళు ఏదో వ్యాపారం కోసం దేనికోసం వీళ్ళ మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక సమస్య ఒకదాని గురించి సార్ పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్. తాత పేరు చెప్పండి, మా వాడు పని చేసుకుంటాడు, తాగుతాడు, చనిపోయినాడు, మా తాత పేరు అని చెప్పుకోకుండా మీ కాదు కూడా చెప్తాం. మేము పాపలంట, మీరంతా ఉద్ధరించడానికి వచ్చినాడు. మీరు పాపం నాకు అడుగుతున్నా. అందుకే మా దేవుడు నిర్ణయించి పుట్టిన దేశాన్ని వదిలేసి మళ్ళీ వేరే మతాలకి పొంగ వస్తున్నారు. మీరు డబ్బులు వస్తాయి కదా, పల్లాములంతా కష్టపడి పని చేస్తే 1000 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు పెట్టాలి వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్తాం మీకు? సార్ ఆ పక్కకి రండి. అదే పోతాం, ఇది 5వసారి. ఈ చర్చి పేరు డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోకుంటే మటుకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎంప్లాయర్లు ఉన్నారనంతా పదే ఓపిక చెప్తానే ఉన్నాము. ఈ రోజు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ రిజర్వేషన్ లో ఇదంతా మనోళ్ళే చూడండి. భారత్ మాత భారత్ మాత